హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మరొక మంచి జాబ్ అప్డేట్ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. కంపెనీ చూసుకుంటే మనకి జోహో కార్పొరేషన్ అనమాట. ఇదొక ఎంఎన్సి కంపెనీ. ఈ కంపెనీలో వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్స్ రోల్ అయితే రిలీజ్ అయింది. ఈ రోల్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం రోల్ ఇది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మనకు చూసుకుంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏ డిగ్రీ అయినా కానీ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదర్ పైథాన్, జావా అండ్ C++, ఈ లాంగ్వేజెస్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఎస్డిఎల్సి మీద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి డిజైన్ అండ్ డెవలప్ హై వాల్యూమ్ లో లేటెన్సీ అప్లికేషన్స్ ఫర్ మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ ensuring top tier availability and performance. Contribute to all phases of the product development life cycle. Write well designed, testable and efficient code. Coding knowledge అనేది must and should అనమాట. Ensure design comply with specifications. Prepare and produce releases of సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. కంప్లీట్లీ ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. కోడింగ్ జాబ్ అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్ అంటేనే కోడింగ్ కదా. కోడింగ్ మీద ఎవరికైతే మంచి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేషన్లో ఏ స్ట్రీమ్ అయినా కానీ మీకు కోడింగ్ నాలెడ్జ్ వచ్చి ఉంటే చాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఇండియా అనమాట కంట్రీ. ఇండస్ట్రీ తీసుకుంటే టెక్నాలజీ, ఐటీ అనమాట. ఐటీ డిపార్ట్మెంట్. ఇక్కడ మీకు వర్క్ లొకేషన్ చూసుకుంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇచ్చారు కదా ఈ 5 లొకేషన్స్. ఈ 5 లొకేషన్స్లో ఏదో ఒకటి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదర్ చెన్నై, సలేం, కోయంబత్తూర్, తిరువనవెల్లి ఆర్ మధురై అనమాట. ఈ లొకేషన్కి అయితే కరెంట్గా ఈ జోహో కంపెనీ వాళ్ళు హైర్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా అయితే మీరు ఈ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా గూగుల్ ద్వారా నేను చూస్తాను ఫ్రెండ్స్ మీకు. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు అప్లై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ లేదంటే గూగుల్ సెర్చ్ ద్వారా కానీ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా. ఇదైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. వన్స్ మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా కింద డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. లేదు మాన్యువల్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి నేమ్ అనమాట. మీ లాస్ట్ నేమ్ అంటే మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ కాంటాక్ట్ నెంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 2024 ఆ 23 ఇలా అయితే మెన్షన్ చేయండి. మేల్ ఆర్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇదివరకు మీకు ఏదన్నా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఇప్పుడు నేను ఫ్రెషర్స్కే చూస్తున్నాను కాబట్టి ఫ్రెషర్స్ సెలెక్ట్ చేసుకున్నా. కరెంట్ ఎంప్లాయర్. ఫ్రెషర్స్కి నాట్ అప్లికేబుల్ కాబట్టి ఎన్ఏ అనే ఇస్తామన్నమాట. కరెంట్ సిటీసీ నాట్ అప్లికేబుల్ ఫ్రెషర్స్కి. ఎక్స్పెక్టెడ్ సిటీసీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే 3.5 అని మెన్షన్ చేస్తున్నా. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ సెలెక్ట్ చేసుకోండి. స్కిల్ సెట్ మీకు ఏమేమి వచ్చో అవన్నీ ఇక్కడ ఇచ్చేసేయండి. మనం టైప్ చేయగానే వస్తున్నాయి చూడండి ఇక్కడ. జావా, పైథాన్. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు మీరు. సి ఇలా ఈ విధంగా మీరు సెర్చ్ చేసి మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. హౌ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ వేకెన్సీ. ఈ వేకెన్సీస్ గురించి మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నారు ఇక్కడ. జోహో కెరీర్ పేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ లొకేషన్. మీ లొకేషన్ని మెన్షన్ చేయండి. కరెంట్గా మీరు ఏ లొకేషన్లో ఉన్నారో అది మెన్షన్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ అయితే ఇస్తున్నాను నేను. ప్రిఫర్డ్ లొకేషన్. మీరు ఈ లొకేషన్స్లో మీకు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన 5 లొకేషన్స్లో. లాస్ట్లో మీ రెజ్యూమ్ అనేది బ్రౌజ్ చేసి ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. బ్రౌజ్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రౌజ్ క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ చేయండి. లాస్ట్ వచ్చేసరికి అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత వన్స్ అన్ని డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకొని మీ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది ఈ కంపెనీకి వెళ్ళిపోతుంది అనమాట. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు
సో టెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం జోహోకి వచ్చేసరికి మీరు లొకేషన్కి వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట టెస్ట్. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగా గూగుల్ ద్వారా అప్లై చేయొచ్చు అనేది మీకు చూస్తాను అనమాట. సో గూగుల్ మీ దగ్గర ఉన్న గూగుల్ ఆర్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి, సో ఇక్కడ జాబ్స్ అడ్వైజర్ తెలుగు బ్లాగ్ స్పాట్ అని టైప్ చేయండి మన ఛానల్ నేమ్ని. సో ఇలా ఎంటర్ చేయగానే ఫస్ట్ లింక్ వస్తుంది కదా, సో జాబ్స్ అడ్వైజర్ తెలుగు అని. సో ఈ ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట, బ్లాగర్ వెబ్సైట్. సో ఇది క్లిక్ చేయగానే ఫస్ట్దే వస్తుంది చూడండి, జోహో హైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఇది రీడ్ మోర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా నేను అప్డేట్ చేశాను అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో అన్నీ కూడా. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలనుకుంటే నేను ఏటీఎస్ రెజ్యూమ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, మీరు మిస్ అయ్యి ఉంటే చెక్ చేసుకోండి. సో 95 స్కోర్ వచ్చిన ఐటీఎస్ సిస్టంలో ఆ రెజ్యూమ్ అయితే మీకు కంప్లీట్గా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ ఒక వీడియోలో. సో ఇక్కడ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత హౌ టు అప్లై అని ఉంది కదా, సో టు అప్లై జోహో సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ క్లిక్ క్లిక్ హియర్ అని ఉంది. సో క్లిక్ హియర్ అనేది మనం క్లిక్ చేయగానే సో అప్లికేషన్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందాక మీకు ఇక్కడ ఏదైతే చూపించానో సో అదే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేసి సో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరగా. సో ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో వచ్చేసరికి జెన్యున్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే వచ్చేసరికి 11 AM కి. సో ప్రతిరోజు న్యూ జాబ్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.